మల్లారెడ్డి అంటేనే మమ మాస్ అంటారు తెలంగాణ యూత్, ప్రత్యేకించి పొలిటికల్ యూత్. వయసు మీద పడుతోన్న కుర్రకారు జోరు నరాన నింపుకొని తిరుగులేని ఎనర్జీతో హుషారుగా గంతులు వేసే మల్లారెడ్డిది రాజకీయాల్లో ప్రత్యేక శైలి. పాలమ్ముకొని మంత్రి స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి తనకి కాని మూడు వస్తే తన అభిమాన ప్రజానికానికి మంచి సినిమా చూపిస్తా అంటున్నారు. ఆ సినిమాని తానే తీసి అందులో యాక్టింగ్ ఇరగదీస్తానని ఆయన బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. మరి ఆయన సినిమా తీస్తే అందులో ఆయన ఏం వేషం వేస్తారు అని సినీ విశ్లేషకులు ఆరాలు తీస్తున్నారు. సంచలన వ్యాఖ్యలకు, సరదా వేషాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డిపై స్పెషల్ ఫోకస్. మల్లారెడ్డి మజాకానా చాలా మంది ట్రెండ్ ఫాలో అవుతారు. మల్లారెడ్డి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. తెలంగాణ రాజకీయ నేతల్లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని సృష్టించుకుని నిరంతరం వార్తల్లో ఉండడం ఆయన స్పెషాలిటీ. పాల వ్యాపారం చేశారు, విద్యా వ్యాపారంలో దున్నేస్తున్నారు. ఆ వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి అద్దరుగొట్టారు. చూస్తూ ఉండగానే మంత్రి పదవిని సొంతం చేసుకుని సరదా తీర్చుకున్నారు. అయినా ఆయనకు ఇంకో సరదా ఉండిపోయింది. ప్రస్తుతం ఉన్న కళలకు తోడు సినిమాల్లోనూ ఓసారి మెరిస్తే జీవితానికి ఓ అర్థం ఉంటుందని మల్లారెడ్డి లోలోపల అనుకుంటున్నట్లుంది. తన కాలేజీల్లో జరిగే ఫంక్షన్లకు సినీ సెలబ్రిటీస్ ను పిలిచి సినిమాలకు బాట పరుచుకోవాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు అనుకుంటూ ఉంటారు. అయితే ఆయన మాత్రం ఒకడు మనకి ఛాన్స్ ఇచ్చేదేంటి, సినిమాల్లో కనిపించాలనుకుంటే నా సినిమా నేనే తీసుకుంటా, తెలంగాణ ప్రజలకు సినిమా చూపిస్తా అని పంచ్ డైలాగ్ వేశారు మల్లారెడ్డి. తాజాగా ఆయన 50 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పురస్కరించుకుని భారీగా ఆర్భాటంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. రాజకీయ ప్రముఖుల నుండి తన విద్యా సంస్థల సిబ్బందిని పిలిచి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తన సతీమణితో కలిసి వేదికనెక్కి స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండను తలదన్నేలా ఓ పాట పాడేసి అందరినీ మెప్పించారు మల్లారెడ్డి. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మల్లారెడ్డి తన వల్లనే సోషల్ మీడియా కలర్ఫుల్ గా ఉందని అంటూ ఉంటారు. రాజకీయాలైనా వ్యాపారమైనా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేయడం మల్లారెడ్డి ప్రత్యేకత. కోట్ల రూపాయలు పోసి మంత్రి పదవి సంపాదించుకున్నా అని ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రాజకీయులు ఉలిక్కిపడ్డారు. ఆయన మాత్రం కూల్ గా నవ్వేశారు. ఇప్పుడు మల్లారెడ్డి రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. సో ఆ స్పేస్ ను సినిమాలకు ఇచ్చి ఓ సినిమా తీసేస్తే తెలంగాణ ప్రజలకు కూడా కాలక్షేపంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ముచ్చటపడుతున్నారు.